హలో నమస్తే అండి. నేను మీ గాయత్రి కదంబాల. ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలేంటో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో కృష్ణా జిల్లా అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించిన వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులతో ఆయన భేటీ అయ్యారు. ఆ భేటీలోనే అమరావతికి సంబంధించిన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. సో ముఖ్యంగా ఆయన అమరావతిలో అవినీతికి అంతే లేకుండా పోతుంది అంటూ కూడా ఆయన విమర్శించడం జరిగింది. అక్కడ ఒక చదరపు అడుగుకి 4,000 పెడితే 5 స్టార్ సదుపాయాలు వస్తాయి. అలాంటిది 10,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇవంతా దోపిడే కదా జరుగుతుంది అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. సో అదే విధంగా నియోజకవర్గంలో మట్టి మైనింగ్ అదే విధంగా ఏమైనా కంపెనీస్ పెట్టాలి అన్నా కూడా వాళ్ళ దగ్గర నుండి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అలాగే వాళ్ళకి కమిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగిందంట. సో అలాగే అక్కడ పోలీసులు కూడా వాళ్ళకి సహకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇక మీదట జగన్ 2.0 ఖచ్చితంగా అందరూ చూస్తారని కూడా ఆయన నొక్కి చెప్పడం జరిగింది. ఈ జగన్ 2.0లో ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతున్నారో అలాగే ఎవరైతే పార్టీ కోసం పని చేస్తున్నారో వాళ్ళకే ముఖ్యంగా ప్రాధాన్యత ఉంటుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అండ్ ఆయన భవిష్యత్తులో ఒక యాప్ ని కూడా ప్రవేశపెట్టనున్నారంట. ఆ యాప్ ముఖ్యంగా అన్యాయాలు అవినీతి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద లీగల్ గా చర్యలు తీసుకోవడానికి ఈ యాప్ ని ప్రవేశపెడుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఏ తప్పు చేయని ప్రజలని వ్యక్తులని అన్యాయంగా కొడుతున్న వ్యక్తులకి వాళ్ళ బాధ ఖచ్చితంగా తెలియాలి అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఈ ఈ సమావేశంలోనే ఆ భేటీలోనే న్యాయవాదుల్ని కూడా ఆయన పొగిడినట్టుగా తెలుస్తోంది. అభినందించారు న్యాయవాదుల్ని. ఏ విధంగా అంటే పార్టీకి తోడుగా అదే విధంగా పెద్దన్నగా న్యాయవాదులు ఉంటున్నారు అంటూ కూడా ఆయన అభివర్ణించడం జరిగింది. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు, కోరకపోతే దేవుడైనా కోరిక ఇవ్వడు అని చెప్పేసి అన్నారు కదా. అదే విధంగా పిటిషన్ వేయకపోతే న్యాయవాదులు వాదించకపోతే న్యాయం కూడా గెలవదు కదా అంటూ కూడా ఆయన కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. సో చంద్రబాబు హయాంలో అనవసరంగా ఆ పార్టీకి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ అన్యాయంగా అరెస్ట్ చేసి కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేయడం జరిగింది. సో ఆ విధంగా చాలా మంది ఫ్యామిలీస్ రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళ పరువు ప్రతిష్టలంతా రోడ్డు పాలైంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సో వైసీపీ హయాంలో న్యాయవాదుల సంక్షోభం కోసం 100 కోట్లు కేటాయించారు. కానీ ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? సూపర్ 6, సూపర్ 7 అంటూ న్యాయవాదుల్ని మోసం చేస్తుంది అంటూ కూడా ఆయన విమర్శించడం జరిగింది. అదే విధంగా చంద్రబాబు గారి రాజకీయం అంతా కూడా కలయిగ రాజకీయం అంటూ కూడా ఆయన విమర్శించారు. ముఖ్యంగా ఆయన వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో ఏ అభివృద్ధి కూడా లేదు. అదే విధంగా బెల్ట్ షాప్ల సంఖ్య పెరిగిపోయింది. ఎంఆర్పి రేట్ల కన్నా మించి అమ్ముతున్నారు. సో అదే విధంగా ప్యాకాట క్లబ్లు కూడా పెరిగిపోయాయి అంటూ కూడా ఆయన చాలా వ్యాఖ్యలైతే చేశారు. ఈ రాష్ట్రాన్ని అయితే భ్రష్టు పట్టిస్తున్నారంటూ కూడా ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మరి ఈ వ్యాఖ్యల మీద చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా స్పందిస్తారో అన్నది మనకు తెలియదు. కొన్ని రోజులు వేచి చూడాల్సిందే ఆయన నుండి స్పందన రావాలంటే.